ద్వితీయ ఉపదేశ కాండము గ్రంథము 6వ అధ్యాయము ధ్యానము. ఈ అధ్యాయములో వ్రాయబడిన వచనముల సంఖ్య 25. దీనిలో ప్రధానంగా చెప్పబడిన మాటలు మొదటి 3 వచనాలలో దీవెనార్థమైనటువంటి ఆజ్ఞ, 4-5 అధ్యాయాలలో అతి ప్రధానమైనటువంటి ఆజ్ఞ, 10 ఆజ్ఞలలో మొదటిది. 6వ వచనము మొదలుకొని మనకు 9వ వచనము వరకు ఉన్న వాక్య భాగంలో తల్లిదండ్రుల యొక్క బాధ్యత, ఇది 2 భాగాలుగా కనిపిస్తుంది. ఈ అధ్యాయంలో 20వ వచనం నుండి 25వ వచనం వరకు పేరెంట్స్గా, తల్లిదండ్రులుగా 6 విధులు. అలాగే మనకు 6వ వచనము మొదలుకొని 9వ వచనం వరకు 11 బాధ్యతలు తల్లిదండ్రులవి. ఆల్టుగెదర్ 11, 6, 17 ఆజ్ఞలు, 17 విధులు పేరెంట్స్గా వారు కనపరచవలసినవి కనిపిస్తున్నాయి. 10వ వచనము మొదలుకొని 19వ వచనము వరకు కూడా ఆర్థికంగా పరిపుష్టి సాధించిన తరువాత కలిగేటువంటి బ్యాక్ స్లైడింగ్ ప్రమాదం, వెనుతిరిగిపోయే ప్రమాదాన్ని గురించిన మాటలు కనిపిస్తాయి. ఈ విధంగా ఈ 25 వచనాలతో కూడినటువంటి అధ్యాయంగా మనం ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయాన్ని చూస్తాము. మొదటి 3 వచనాలు చదువుకుందాము. ఒక్కసారి చూడండి, వివరించుకుందాము. నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును నీ దేవుడైన యెహోవాకు భయపడి నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలన్నీయు ఆజ్ఞలన్నీయు నీ జీవిత దినములన్నింట గైకొనుచు నీవు దీర్ఘాయుష్మంతుడవయ్యేటట్లు మీరు స్వాధీనపరుచుకున్నటకు ఏరు దాటి వెళ్ళబోతున్న దేశమందు మీరు జరుపుకున్నటకు మీకు బోధింపవలనని మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించిన ధర్మమంతయు అనగా కట్టడలు, విధులు ఇవే. కాబట్టి ఇజ్రాయేలు, నీ పితరుల దేవుడైన యెహోవా నీతో చెప్పిన ప్రకారము పాలు తేనెలు ప్రవహించు దేశములో మేలు కలిగి బహుగా అభివృద్ధి పొందినట్లు నీవు వాటిని విని అనుసరించి నడుచుకొనవలెను. ఇక్కడ ఇశ్రాయేలు నూతన తరము వారికి మోషే వారి మేలు కొరకు, వారి అభివృద్ధి కొరకు, వారి దీవెన కొరకు, వారి దీర్ఘాయుష్యు కొరకు చెబుతున్నటువంటి అతి ప్రధానమైనటువంటి మాటలు. ఇక్కడ చూడండి, 3 జనరేషన్స్ గురించి మోషే మాట్లాడుతున్నాడు. నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును. చూడండి, నూతన తరం ఇశ్రాయేలు వారు యెహోషువ నాయకత్వంలో కనాను భూభాగంలోనికి ప్రవేశించటానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకా వారు ప్రవేశింపలేదు. యబ్బోకు, మనకు మోయాబు ప్రాంతాల్లో, తూర్పు ప్రాంతంలో మైదాను భాగంలోనే వాళ్ళు ఉన్నారు. యోర్దాను దాటలేదు ఇంకా. ఆ సందర్భంలో మోషే ద్వితీయ ఉపదేశకాండం ఇస్తూ చెబుతున్నాడు ఈ మాటలు. 3 జనరేషన్స్ను జ్ఞాపకం చేస్తున్నాడు. నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును యెహోవాకు భయపడాలి. ఒక మాటలో చెప్పాలంటే నీ తరతరాలు. సాధారణంగా 3 జనరేషన్స్ ఎప్పుడు ఉనికిలో ఉంటాయి. 4th జనరేషన్ ఒకవేళ వచ్చినా వాళ్ళు పెద్దవాళ్ళు అవ్వరు. ఎందుకంటే నరునికి దేవుడు ఇచ్చిన ఆయుష్ 70 సంవత్సరాలు, అత్యధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. 80 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక వ్యక్తి మహా చూడగలిగితే కుమారుని 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 చూస్తాడు, కానీ మునిమనవుడు ఎఫెక్టివ్గా ఉండలేడు. అంటే మునిమనవుడు స్థాయి ఉన్నవాడు మేజర్ ఏజ్ గ్రూప్లోనికి రాడు. కాబట్టి 3 జనరేషన్సే ఎప్పుడు కూడా ఎఫెక్టివ్.
మా నాన్నగారు, నేను, నా కుమారుడు 3 జనరేషన్స్. మా నాన్నగారు మా కుమారులకు 25 ఇయర్స్ వచ్చే వరకు కూడా ఆయన జీవించాడు. కాబట్టి 3 జనరేషన్సే యాప్ట్గా ఉంటుందన్నమాట. అందుకే ఇక్కడ 3 జనరేషన్స్ చూపించి మీరంతా దేవునికి భయపడాలి. ఇది ప్రాథమికమైనటువంటి ఆశీర్వాదపు కారణం. యెహోవాకు భయపడాలి. ఇది ప్రధాన ఆజ్ఞలలో ప్రథమమైనది. నీ దేవుడైన యెహోవాకు భయపడాలి. భయం అన్ని దీవెనలకు కారణం. దేవుని యందలి భయం జ్ఞానమునకు మూలము, సంపదకు మూలము, అన్ని విధములైన ఆశీర్వాదాలకు మూలము, దీర్ఘాయుషు కూడా మూలం. దేవుని యందు భయభక్తులు ఉన్నవాడు పాపము జోలికి వెళ్ళడు. అందుకే మొట్టమొదట భయాన్ని గురించి ప్రస్తావించాడు. ఈ 3 జనరేషన్స్ కూడా దేవునికి భయపడి పాపము చేయకుండునట్లు తమ జీవితాన్ని దేవుని ఆజ్ఞలకు లోబరుచుకొని వాటిని బిల్డ్ చేసుకోవాలి. నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలు ఆజ్ఞలు నీ జీవిత కాలమంతా గైకొనుచు నీవు దీర్ఘాయుష్మంతుడయ్యేటట్లుగా. ఇది లైఫ్ టైం కావెనెంట్, లైఫ్ టైం అగ్రిమెంట్. ఎంతకాలము ఒక వ్యక్తి దేవునికి భయపడాలి అంటే జీవితకాలం అని జవాబిస్తోంది బైబిల్. కొంతకాలం భయపడి కొంతకాలం తిరుగుబాటు చేయటం కాదు. భయపడి లోబడి ఉండటం జీవితకాలం అంతా చేయవలసినటువంటి ప్రధాన క్రియ. తర్వాత జీవితకాలం అంతా, జీవిత దినాలంతా ఆజ్ఞలను గైకొంటే కలిగే సారం ఏమిటంటే దీర్ఘాయుష్. ఎందుకంటే నీవు దేవుని యొక్క ఆజ్ఞలు పాటిస్తే నీకు శత్రువు ఉండడు. మనుషులలో శత్రువులు కూడా నీకు మిత్రులుగా మారిపోతారు. 2 ఆరోగ్యం చిక్కుతుంది. ఎందుకంటే లిమిటెడ్గా ఉంటాం కనుక. దేవుని ఆజ్ఞలు ఆరోగ్యాన్ని పరిరక్షిస్తాయి, సామాజికమైన భద్రతను పరిరక్షిస్తాయి. ఆటోమేటిక్గా దీర్ఘాయుష్ వచ్చేస్తుంది. ఎప్పుడైతే పాపాన్ని ఆశ్రయిస్తావో శత్రువులు పెరుగుతారు. ఆత్మీయ పతనం వల్ల అనారోగ్యం కారణమవుతాం. కనుక దేవుని ఆజ్ఞలను మీరిన వాడు చనిపోతాడు, దీర్ఘాయుష్మంతుడిగా ఉండలేడు. దేవుని ఆజ్ఞను పాటించిన వాడు దీర్ఘాయుష్మంతుడు అవుతాడు. మీరు స్వాధీనపరుచుకొనుటకు ఏరు దాటి వెళ్ళుచున్న దేశమందు మీరు జరుపుకోవాలని మీకు బోధించాలని దేవుడు ఆజ్ఞాపించిన ధర్మము, కట్టడ, విధులు ఇవే. ఇక నుంచి చెబుతున్నాడు, నేను చెప్పబోయేటువంటి విధులు, కట్టడలు, ఆజ్ఞలు ఉన్నవే, ఇవి మీ జీవితకాలం పాటించాలి. మీ మేలు కొరకు, మీ ఆయుష్ కొరకు, మీ సమాధానం కొరకు, మీ దీవెన కొరకు మీరు దీన్ని పాటించాలి. అయితే కాబట్టి ఇశ్రాయేలు, నీ పితరుల దేవుడైన యెహోవా నీతో చెప్పిన ప్రకారం పాలు తేనెలు ప్రవహించే దేశంలో మేలు కలిగి బహుగా అభివృద్ధి పొందేటట్లు వాటిని వినాలి, అనుసరించి నడుచుకోవాలి. ఇవాళకి ఈ విషయం అర్థం కావట్లేదు క్రైస్తవులకి. మేలు కలగాలి మరియు బహు అభివృద్ధి పొందాలి. బహు అభివృద్ధి రావాలి, మేలు కలగాలి అంటే నువ్వు చేయాల్సింది ఏమిలే, దేవుని ఆజ్ఞలను నీవు అనుసరించి నడుచుకోవాలి. ఎర్త్లీ పొజిషన్, భౌతిక సంబంధమైనటువంటి స్థాయి, అంతస్తు, ఆర్థికపరమైనటువంటి సౌలభ్యత నీకు ఈ లోకంలో రావాలి అని అనగా ఆయన ఆజ్ఞల ప్రకారము నడిచినప్పుడు అవి నీకు సాధ్యమై అవి చేకూరతాయి. ఇది మనం ఎన్నడూ కూడా మరచిపోకూడదని ప్రభు పేరు నేను మనవి చేస్తున్నాను. నీవు పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి వెళ్తున్నావు, అక్కడ మేలు రావాలి, అక్కడ మహాభివృద్ధి రావాలి. దట్స్ ద గాడ్స్ ప్లాన్ ఫర్ యూ.
దేవుని బిడ్డలు తలగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అన్యులతో పోల్చినప్పుడు అన్యుల ఎదుట దేవుని బిడ్డలు ఆలోచన పరులుగా ఉండాలి, ఘనత వహించిన వారుగా ఉండాలి, కిరీటంగా ఉండాలి. అందుకొరకే దేవుడు ఆజ్ఞలను ఇస్తున్నాడు. ధర్మశాస్త్రం అంతా మేలును కలుగు చేస్తుంది. ధర్మశాస్త్రం దీర్ఘాయుష్ను కలిగించు మాటలతో నిండి ఉందని చెబుతున్నాడు. 4-5 వచనాలు చదువుకుందాం. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. నీ పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో నీ దేవుడిని యెహోవాను ప్రేమించాలి. నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయంలో ఉండాలి. 5-6 వచనాలు చాలా గంభీరంగా. దేవుని యొక్క మాటలట హృదయములో ఉండాలట. హృదయములో ఉంటే కీర్తనకారుడు అంటాడు, నేను పాపము చేయకుండునట్లు నీ మాటలు నా హృదయంలో ఉంచుకున్నాను. యు విల్ ఎస్కేప్ ఫ్రమ్ ద సిన్, ఫ్రమ్ కమిటింగ్ సిన్. పాపము చేయకుండా, పాపము నుండి తప్పించుకుంటానికి దేవుని యొక్క మాట నీ హృదయంలో ఉంటే అది నిన్ను భద్రం చేస్తుంది, కాపాడుతుంది. ఇశ్రాయేలు వినుము, యాకోబు వినుము అనలేదు సోదరా, ఇశ్రాయేలు వినుము. ఓ ట్రాన్స్ఫార్మ్డ్ పర్సన్ లిజన్. మార్పు నొందిన ప్రతి విశ్వాసి విను, మన దేవుడిని యెహోవా అద్వితీయుడు అయిన దేవుడు, అద్వితీయుడైన యెహోవా. అద్వితీయుడు అంటే రెండవ వాడు అట్లాంటి వాడు లేడని అర్థం, మరొకడు లేడని అర్థం. త్రిత్వ దైవం, అదర్ దాన్ ట్రినిటీ దేర్ విల్ బి నో మోర్ లైక్ దట్ పర్సన్. అటువంటి వాడు త్రిత్వము వెలుపటలేడు అని మనం అర్థం చేసుకోవాలి. మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. అటువంటి దేవుడు ఎక్కడనూ లేడు. నువ్వు అందుకు ఈయన అద్వితీయుడు కనుక ఆయనను నీ పూర్ణ హృదయంతో ప్రేమించాలి. నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ ఆత్మతో యెహోవాను ప్రేమించాలి. మోస్ట్ ఇంపార్టెంట్, యు మస్ట్ లవ్ యువర్ గాడ్. యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 21వ అధ్యాయంలో తన ముగింపు సందర్భంలో ఆయన భూమి మీద నుండి వెడలిపోయేటువంటి దినాలలో ఆయన చెప్పింది, పేతురు నీవు వీరందరికంటే నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా? అది ప్రభు పేతురుని అడిగిన మాట. ఎందుకంటున్నాడు అంటే, ప్రభువును నీవు పూర్ణాత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ హృదయముతో, పూర్ణ శక్తితో ప్రేమించాలి. వెన్ యు లవ్ యువర్ గాడ్ యు విల్ షూర్లీ ఒబే. నీ దేవుని నువ్వు ఎప్పుడైతే ప్రేమిస్తావో అప్పుడు నువ్వు ఆ దేవునికి లోబడే ఉంటావు. ఆయన మాటలు నీ హృదయంలో ఉంటాయి. నీవు నీ హృదయంలో దేవుని మాటలను ఉంచుకున్న తరువాత 7వ వచనంలో అంటాడు, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చున్నప్పుడును, త్రోవ నడుచున్నప్పుడును, పండుకొన్నప్పుడును, లేచినప్పుడును వాటిని గురించి మాట్లాడవలను. ఎవ్రీ క్రిస్టియన్ హౌస్ మస్ట్ లెర్న్ ఇట్. ప్రతి క్రైస్తవ కుటుంబము దీనిని నేర్చుకోవాలి. ఏమిటట? నిత్యము దేవుని వాక్యమును మాట్లాడుతుండాలి. విత్ ఇన్ ద ఫ్యామిలీ, కుటుంబంలో, కుటుంబ సభ్యుల మధ్య, కుటుంబ యజమానుడు వాక్యాన్ని మాట్లాడుతూ ఉండాలి. వాక్యాన్ని మాట్లాడుతూ ఉండాలి. వాక్యాన్ని అభ్యసింపచేయాలి. భోజనానికి కూర్చున్నప్పుడు, నిద్ర కొరకు ఉపక్రమించే ముందటి సమయంలో మాట్లాడుతూ ఉండాలి. సూచనలుగా చేతికి వాక్యాన్ని కట్టుకోమంటాడు. కంటి మీదట భాషికంగా ఉంచుకోమంటాడు. ఇంటి ద్వారాలు, గవుల మీద వాటిని రాసుకోమంటున్నాడు. గమనించారా? ఇంపార్టెన్స్ ఆఫ్ వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం యొక్క ప్రాముఖ్యత మనం తెలుసుకోవాలి. ఎందుకంటే హ్యూమన్ మైండ్లోనికి నువ్వేదైతే పంపిస్తావో అదే నీ హృదయంలో పనిచేస్తుంటుంది. అదే నీకు కార్యోన్ముఖుని చేయటానికి ఉపయోగపడేటువంటిది.
కనుక నీ మైండ్లోనికి నిత్యం వాక్యం వెళ్ళేట్టు చూసుకోమన్నాడు. లోకం వెళ్ళేట్టు చూస్తే లోకస్తుడు అయిపోతావు, పాపం వెళ్ళేట్టు చూస్తే పాపాత్ముడు అయిపోతావు. దేవుని వాక్యం వెళ్ళేట్టుగా చూస్తే నువ్వు వాక్యం ప్రకారం నిర్మాణం అవుతావు. బండ మీద కట్టబడినటువంటి పట్టణం అంటావు, ఇంటిని పోలంటావు. అందుకనే ఎన్ని విధాలుగా చెప్తున్నాడు చూడండి. నువ్వు అభ్యసింపజేయాలి, టీచ్ దెమ్. నీ పిల్లలకు అభ్యాసం అయ్యేట్టుగా నేర్పించు. టీచ్ యువర్ చిల్డ్రన్ అబౌట్ ది స్క్రిప్చర్స్. బోధించు, నేర్పించు. ఆ తర్వాత ఏమంటున్నాడు, కూర్చున్నప్పుడు, నడుస్తున్నప్పుడు, పండుకున్నప్పుడు వాక్యం గురించే మాట్లాడుతూ ఉండు. పిల్లలతో నువ్వు మాట్లాడాల్సిన సందర్భాలు ఏంటి? ఇంట్లో కూర్చున్నప్పుడు, బయటకు వెళ్ళి నడుస్తున్నప్పుడు, ఇంట్లో పడుకునే ముందు నువ్వు దేవుని వాక్యాన్ని మాట్లాడుతూ ఉండాలి. తర్వాత చేతికి కట్టుకోమన్నాడు, భాషికంగా కంటి మధ్య కట్టుకోమన్నాడు, కనుల మధ్య. తర్వాత గుమ్మాలకు కూడా, ద్వారబంధాలకు గుమ్మాలకు కూడా వాక్యాలు రాసేమన్నాడు. ఎందుకంటే నీ కన్నుల ఎదుట వాక్యం డిస్ప్లే ఉండాలి, వాక్యం డిస్ప్లే ఉండాలి. అందుకే నేను ఎప్పుడు నా సెల్ ఫోన్లో డిస్ప్లే దేవుని వాక్యం పెట్టుకుంటాను. ప్రతిరోజు ఒక్కొక్క వాక్యం, బలపరిచే వాక్యం నేను పెట్టుకుంటాను. అది నిత్యం నేను ఫోన్ తీసినప్పుడల్లా నా కన్నుల ఎదుట ఆ వాక్యం కనబడుతుంది. అది నా హృదయంతో ఎప్పుడు ఇంటరాక్ట్ అవుతుంది. ఆ వాక్యం అది నన్ను బలపరుస్తుంది, హెచ్చరిస్తుంది, ధైర్యపరుస్తుంది. నేను పడిపోకుండా ఆ వాక్యం నన్ను కాపాడుతుంది అని నాకు తెలుసు. కనుక దేవుని యొక్క వాక్యం యొక్క ప్రయోజనం ఏంటో తెలిసిన, నీ ధైర్యాన్ని కోల్పోకుండా, విశ్వాసంలో సడలిపోకుండా చేస్తుంది. అది నీ ఆత్మీయ జీవితంలో నిత్యము మండుతుండే అనుభవాన్ని వాక్యమే ఇస్తుంది. వాక్యం ఒక్కటే పరిపూర్ణ ఆధారం విశ్వాసికి. వాక్యం తప్ప మరొకటి ఏది కూడా మనకు అక్కర్లేదు. కనుక దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడని కీర్తనాకారుడు తన అనుభవాన్ని చెప్పాడు. కనుక వాక్యం నీ కనులు ఎదుట ఉండాలి, వాక్యం నీ చెవులు కింద పడుతూ ఉండాలి. నీ మనసులో వాక్యము నిత్యము తిరుగాడుతుండాలి. ఇట్ మస్ట్ బి రిమెంబర్డ్ ఆల్ ద టైమ్. అన్ని సమయాల్లో అది జ్ఞాపకానికి రావాలి, అది జ్ఞాపకానికి రావాలి. అంతగా దేవుని వాక్యాన్ని పఠించమంటున్నాడు, పాటించమంటున్నాడు, నేర్చుకోమంటున్నాడు, పంచుకోమంటున్నాడు, బోధించమంటున్నాడు. లెర్న్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యం యొక్క ప్రాధాన్యతను నీవు తెలుసుకోవాలని ప్రభు పేట దేవుని వాక్యము తెలియజేస్తోంది. 10వ వచనం, నీ దేవుడైన యెహోవా నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణమును చేసిన దానిని బట్టి నిన్ను ఆ దేశములో ప్రవేశపెట్టి నీవు కట్టని గొప్పవగు మంచి పురములను, నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఇండ్లను, నీవు త్రవ్వకపోయినా త్రవ్వబడిన బావులను, నీవు నాటిన ద్రాక్ష తోటలను, ఒలివ తోటలను నీకిచ్చిన తర్వాత నీవు తిని తృప్తి పొందినప్పుడు దాసుల గృహమైన ఐగుప్తులో నిన్ను రప్పించిన యెహోవాను మరువకుండా జాగ్రత్త పడుము నుండి 12వ వచనం వరకు చదువుకున్నాం. ఈ వివరణ చూడండి. నీ దేవుడైన యెహోవా నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణము చేసినటువంటి ఆదేశములో నిన్ను ప్రవేశపెట్టి. ఇక్కడ కొన్ని విషయాలు మీరు గుర్తెరగాలని నేను మనవి చేస్తున్నాను. నీ దేవుడైన యెహోవా అన్నాడు, నీ పితరులకు ప్రమాణం చేశాడు అన్నాడు. ఇప్పుడు మోషే మాట్లాడుతున్నటువంటి నూతన తరపు ఇజ్రాయేలీయులున్నారే, 2వ పర్యాయము లెక్కించబడినటువంటి జనసంఖ్య అయిన ఇశ్రాయేలీయులున్నారే, వారికి చెబుతున్నాడు, నీ దేవుడు నీ పితరులకు ప్రమాణం చేశాడు, అందుకు మిమ్ములను ప్రవేశపెడుతున్నాడు. అంటే ప్రమాణమును నెరవేర్చు దేవుడు. ఇక్కడ దేవుడు, నీ దేవుడు ప్రమాణము నెరవేర్చు దేవుడు అనగా మాట ఇచ్చి తప్పిపోని దేవుడు.
అబ్రహాముకు, ఇస్సాకునకు, యాకోబునకు ఈ భూమిని ఇవ్వాల, మీకు ఈ భూమిని ప్రమాణంగా ఇస్తున్నాడు. అబ్రహాము యొక్క సంతానమునకు ఈ భూమిని నేను ఇస్తానని చెప్పాడే, మీరు ఈ జనరేషన్లో స్వతంత్రించుకోబోతున్నారు. ఇప్పుడు ఒక రాజ్యం ఏర్పడబోతోంది అక్కడ. అబ్రహాము కాలంలో రాజ్యం లేదు, ఇస్సాకు కాలంలో రాజ్యం లేదు, యాకోబు కాలంలో ఇశ్రాయేలు రాజ్యం లేదు, ఆఖరికి మోషే కాలంలో కూడా రాజ్యం లేదు. యెహోషువ ఇజ్రాయేలు నూతన తరపు వారిని కనాను భూభాగములోనికి తీసుకుని వెళ్ళిన తరువాత, ఆ భూభాగం పంచిపెట్టిన తరువాత అక్కడ రాజ్యం ఏర్పడింది. గ్రహిస్తున్నారా? కనుక ఈ భూభాగం ఒక ప్రత్యేకమైనటువంటి భూభాగం, ప్రత్యేకమైన ప్రజల కొరకు ప్రత్యేకమైన ఉద్దేశముతో దేవుడు ఇస్తున్నది. ఆ ఉద్దేశం ఏమిటి? దేవుడు తనను తన ప్రజల మధ్యన ఘనపరచుకోవడం, తన ప్రజల మధ్యన నివసించటం. అందుకే వారికి ప్రత్యక్ష గుడారం ఇచ్చాడు. జనుల మధ్యన తాను నివసించున్నట్లు వారికి ప్రత్యక్ష గుడారం ఇచ్చాడు. ఆ ప్రత్యక్ష గుడారాన్ని వెంటబెట్టుకుని వాళ్ళు అరణ్య యాత్ర అంతా చేస్తూ వచ్చారు. ఇప్పుడు రెండవ తరము వారి మధ్యన ప్రత్యక్ష గుడారం ఉంది. 12 గోత్రాల వారు ఆ ప్రత్యక్ష గుడారం చుట్టూత క్యాంపు చేసున్నారు, విడిది చేసున్నారు. వారు ఇక యెహోషువ నాయకత్వంలో యొర్దాను దాటి కనానులోకి వెళ్ళబోతున్నారు. అక్కడ ఏం పొందబోతున్నారు? ఇది దేవుని వలన కలిగిన కార్యం, దేవుని వలన మాత్రమే అవ్వగలిగిన కార్యం. ఏం పొందబోతున్నారంటే, కట్టని గొప్పవగు మంచి పురములు, ఆల్రెడీ బిల్ట్, అప్పటికే కట్టబడి ఉన్నటువంటి పట్టణాలు. మీరు కట్టలేదు కానీ ఆక్యుపై చేసుకోబోతున్నారు. 2 నింపని మంచి ద్రవ్యములు. 3 నింపని మంచి ద్రవ్యముల చేత ఉన్న ఇండ్లు, పురములు, ఇండ్లు, త్రవ్వకపోయిన త్రవ్వబడిన బావులు. వీళ్ళ కష్టపడకుండా వచ్చినటువంటి బావి నీరు, నాటకుండా వచ్చిన ద్రాక్ష తోటలు, వలేవ తోటలు, మీ ప్రమేయం లేకుండా మీకు అన్ని ఇవ్వబడుతున్నాయి. మీకేమైనా గుర్తుకొస్తుందా? ఏదేని వనములో సమస్తము సమకూర్చి మానవుణ్ణి దేవుడు దానిలో పెట్టి ఆనందించమన్నట్లు, ఇశ్రాయేలీయులను కనాను భూభాగములోనికి ప్రవేశపెట్టి అందులో ఉన్నటువంటి వారందరినీ బయటకు వెళ్ళగొట్టి, ఆ భూభాగమును ఇండ్లతో సహా, పొలములతో సహా, పురములతో సహా, బావులతో సహా, తోటలతో సహా ఉచితంగా వారి వశం చేసి వారిని ఆనందింపచేస్తున్నాడు. ఎటువంటి వారికి? ఏమీ లేని వారికి. చెరలో ఉన్నప్పుడు వీరి పితరులు దాసులుగా, బానిసలుగా బ్రతికారు, వారికి ఏమీ లేదు. ఇప్పుడు వీరు అరణ్య మార్గములో పుట్టినటువంటి వారు. ఎవరైతే ఈ కనానులో ప్రవేశించబోతున్నారో వారు అరణ్య మార్గంలో పుట్టినటువంటి వారు, బానిసలకు పుట్టినటువంటి వారు, వాళ్ళు పేదలకు పుట్టినటువంటి వారు. వారి చేతుల్లో ఏమీ లేదు కానీ వారు సమస్తం పొందబోతున్నారు ఉచితంగా. ఏమీ లేని వానికి సర్వ సంపదలు దేవుడిస్తున్నాడు. దాట్స్ ద గాస్పల్. అది సువార్త. ఆధ్యాత్మికంగా పాపులమైన మనకు నిత్య జీవము, సర్వ సమృద్ధితో కూడిన నిత్య జీవము యేసుక్రీస్తునందు దేవుడు ఉచితంగా ఇస్తున్నాడు. ఇదే పోలిక మనకు, ఇదే పోలికగా మనకు కనిపిస్తోంది. అప్పుడట, ఎప్పుడు నువ్వు తిని తృప్తి పొందిన తర్వాత, ఐగుప్తు అను దాసుల గుహం నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరవకుండా జాగ్రత్త పడుము.
ఎలా మర్చిపోతారండి? ఏమీ లేని వాడికి సకల సౌకర్యాలు, సంపదలు సమస్తం ఇస్తే ఇచ్చిన వాడిని ఎలా మర్చిపోతారు? బట్ దేర్ వాజ్ ఎ డేంజర్. ఖచ్చితంగా ప్రమాదం ఉంది. అందుకే దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. వారు మర్చిపోయేటువంటి ప్రమాదం భవిష్యత్తులో వారికి ఉంది కనుక హెచ్చరిక చేస్తున్నాడు. ఏదైనా వనములో పండు తినే ప్రమాదం వస్తుంది. అందుకే 2వ అధ్యాయం 18వ వచనంలో ఈ తోట పండ్లలో దేనినైనా తినవచ్చు కానీ మంచి చెడు తెలివినిచ్చు వృక్ష ఫలం తినకూడదని ఆజ్ఞ ఇచ్చాడు. ఇక్కడ కూడా ఏదేని కంటే సుందరమైన స్థలంలోకి వెళ్ళబోతున్నారు మీరు. ఆ రోజున ఆదాముకు పురమునివ్వలేదు, ఇంటినివ్వలేదు, తవ్విన బావినివ్వలేదు, కేవలం చెట్ల పండ్లను మాత్రమే ఇచ్చాడు. కానీ ఇక్కడ ఇశ్రాయేలుకు అన్నీ ఇస్తున్నాడు. అన్నీ తిని తృప్తి పొందిన తర్వాత దేవుని మర్చిపోతారు. దట్స్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ దేర్ లైఫ్. ఒక్కొక్క జనరేషన్ జరుగుతూ వెళితే చరిత్ర మర్చిపోతారు. రాబోతున్నటువంటి తరాల వారు చరిత్ర మర్చిపోయి, దేవుడిచ్చిన ఆజ్ఞలను మర్చిపోయి, దేవుని మర్చిపోయి వారు దేవునికి వ్యతిరేకంగా తయారయ్యే ప్రమాదం ఉంది అని దేవుడు ముందుగానే ఎరిగిన వాడే వారికి హెచ్చరిక చేస్తున్నాడు. మీరు భయపడాలి, మర్చిపోవద్దు, జాగ్రత్త పడండి. నీ దేవుడైన 13వ వచనం, నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయన పేరిట ప్రమాణము చేయాలి. మీరు ఇతర దేవతలను అనగా మీ చుట్టూ ఉన్న జనముల దేవతలను సేవింపకూడదు. మీ మధ్యన మీ దేవుడైన యెహోవా రోషం గల దేవుడు కనుక నీ దేవుడైన యెహోవా కోపాగ్ని ఒకవేళ నీ మీద రగులుకొని దేశములో ఉండకుండా నిన్ను నశింపజేస్తుంది. యెహోషువ గ్రంథం దాటిన వెంబడే మనకు న్యాయాధిపతుల గ్రంథం కనిపిస్తుంది. న్యాయాధిపతుల గ్రంథంలో చాలా సుస్పష్టంగా ఇశ్రాయేలీయులు పాపం చేస్తూ వచ్చారు. దేవుడు వారిని అన్యరాజులకు అప్పగిస్తూ వచ్చాడు. అప్పుడే న్యాయాధిపతులను రక్షకులను వారు పశ్చాత్తాపడినప్పుడు పంపించాడని మనం చూస్తాం. వెరీ సూన్, వెరీ ఆఫ్టర్ 3 generations పడిపోతూ వచ్చారు. ఎప్పుడైతే యెహోషువ నాయకత్వంలో కనాను ప్రవేశించారో ఆ జనరేషన్, వారి పిల్లల జనరేషన్ బాగానే ఉన్నారు. ఆ తర్వాత జనరేషన్స్ అన్నీ కూడాను దేవుని విడిచి విగ్రహారాధన చేశారు, దేవుని విడిచారు. దేవుడు రోషంగల దేవుడని మరిచారు. వారు కనానునికి ప్రవేశపెట్టబడిన సామాన్యమైనటువంటి నిరుపేదలైన దాస్యపు జనాంగమని మరిచారు, గర్వించారు. తమకు కలిగిన వసతులను బట్టి వారు అతిశయించి వారు దేవుని విడిచిపెట్టారు. కారణము దేవుడు వారికి ఇచ్చిన సకల సంపదలు, సకల ఐశ్వర్యాలు, సకల ఆశీర్వాదాలు అవి పొందిన తర్వాత ప్రమాదం. ఒకవేళ మీరు వదిలిపెడితే దేవుడు మిమ్మల్ని మళ్ళీ చెరలో పంపిస్తాడు. అదే అష్షూరుకు క్రీస్తు పూర్వం 722లో ఇజ్రాయేలు 10 తెగలు, అలాగే 586 క్రీస్తు పూర్వం 2 గోత్రాలు బబులోనుకు చెరకు వెళ్ళటానికి కారణం వారు దేవుని విడిచిపెట్టి అన్యదేవతలను పూజించారు. దేవుడు వారు ఇంకా వెళ్ళకముందే హెచ్చరిక చేస్తున్నాడు. వాళ్ళు వెళ్ళితే జరిగే ప్రమాదాన్ని ఎరిగిన దేవుడు ఆ పితరులకు మీరు ఉండబోతున్నారు కనుక మీకు ముందుగా చెబుతున్నాడు. అందుకే 6వ అధ్యాయం 1వ వచనంలో నీవును నీ కుమారుడును నీ కుమారుడును అని చెబుతున్నాడు. నీ బాధ్యత నీ కుమారుడికి చెప్పడం, నీ కుమారుడు బాధ్యత నీ కుమారుడికి చెప్పడం. మీరు ఈ జాగ్రత్త తీసుకోకపోతే ఒక ప్రమాదం ఉంది. అదేమిటంటే దేవుణ్ణి మరిచిపోయి విగ్రహారాధన చేసే ప్రమాదం ఉంది. అందుకే దేవునికి భయపడటం మానద్దు, దేవుని ఆజ్ఞలు పాటించడం మానద్దు అని చెప్పాడు. ద్వితీయోపదేశకాండము గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం, మీరు మస్సాలో మీ దేవుడైన యెహోవాను శోధించినట్లు ఆయనను శోధింపకూడదు. నీటి కొరకు ఇశ్రాయేలీయులు దేవుని శోధించారు. యెహోవా మన మధ్యన ఉన్నాడో లేడో అనేటువంటి మాటలను నిర్గమ 17:7లో మనం చూస్తాం. అని మస్సా అని పేరు పెట్టారు. అక్కడ జలముల కొరకు వారు వివాదాస్పద జలములు, మెరీబా జలాలు అంటారు వాటిని.
నీటి కొరకు వారు దేవుని వేధించారు, శోధించారు. అక్కడ మోషే బండతో, ఆయన బండ మీద కర్రతో కొట్టి నీరు రప్పించిన సందర్భాన మీ దేవుడని యెహోవా ఆజ్ఞలను అనగా ఆయన నియమించిన శాసనాలు కట్టడాలు జాగ్రత్తగా ఆచరింపాలి. 1 శోధించకూడదు, 2 ఆచరింపాలి. నీకు మేలు కలుగునట్లు నీ ఎదుటి నుండి నీ సమస్త శత్రులను వెళ్ళగొట్టేదనని యెహోవా చెప్పిన ప్రకారం నీ పితరులతో ప్రమాణం చేసిన ఆ మంచి దేశంలో నీవు ప్రవేశించి దాన్ని స్వాధీనపరుచుకున్నట్లు నీవు యెహోవా దృష్టికి యథార్థమైనది, ఉత్తమమైనది చేయాలి. ఈ 2 పదాల కింద మీరు అండర్లైన్ చేయాలి. యథార్థమైనది, ఉత్తమమైనది. మీరు స్వాధీనం చేసుకోవాలంటే యథార్థత, ఉత్తమమైనది, ఈ రెండింటినీ కూడా మీరు ఆచరించినప్పుడు మీరు ఆ దేశాన్ని స్వాధీనం చేసుకుంటారు. మీకు మేలు కలుగుతుంది. దేవుడు మీకు చెప్పిన ప్రకారం, ప్రమాణం చేసిన ప్రకారం మీరు స్వాధీనం చేసుకుంటానికి యెహోవా ఎదుట మీరు యథార్థవంతులుగా ఉండాలి. ఇంటెగ్రిటీ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. క్రైస్తవునికి యథార్థత ప్రధానమైనటువంటిది. యథార్థత కలిగినటువంటి వారు, ఉత్తమమైన దానిని ఎంపిక చేసుకునేటువంటి వారు ఎప్పుడునూ మేలుతో నింపబడతారు, ఎప్పుడునూ కూడా విజయాన్ని సంతరించుకుంటారు. వారి కార్యములన్నీ కూడా దేవుడు సంపూర్ణం చేస్తాడని వాక్యం సెలవిస్తుంది. 20వ వచనం, ఇక మీదట నీ కుమారుడును నీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన శాసనాలు, కట్టడలు, విధులు ఏవని నిన్ను అడిగినప్పుడు నీవు నీ కుమారుడు ఇట్లా అను, మనం ఐగుప్తులో ఫరోకు దాసులమై ఉండగా యెహోవా బాహుబలం చేత ఐగుప్తులోని మనల్ని రప్పించాడు. చూస్తున్నారా? ఇలా అను నీ బిడ్డలతో, మనం ఐగుప్తులో దాసులంగా ఉన్నాం. అడ్మిట్, ఒప్పుకో నువ్వు దాసుడిగా ఉన్నావని నీ పిల్లల ఎదుట. అప్పుడు దేవుడు మనల్ని రప్పించాడు. దేవుడు రప్పించాడు దాస్యం నుండని వారి ఎదుట నువ్వు చెప్పుకో. నువ్వు దాసుడు ఒప్పుకో, నిన్ను దేవుడు రప్పించాడని చెప్పుకో. ఎప్పుడైతే ఇలా చేస్తావో 22వ వచనం, మరియు యెహోవా ఐగుప్తు మీదను ఫరో మీదను అతని ఇంటి వారి మీదను బాధాకరమైన గొప్ప సూచక క్రియలు, అద్భుతాలు మన కన్నుల ఎదుట కనపరిచాడు. వీఆర్ ద విట్నెసెస్ ఫర్ ద గాడ్స్ వర్క్స్. దేవుని పనులకు మేమే సాక్షులమని చెప్పు. తాను మన పితరులతో ప్రమాణం చేసిన దేశాన్ని మనకిచ్చి మనలను దానిలో ప్రవేశపెట్టుటకు అక్కడ నుండి మనలను రప్పించాడు. మన పితరులకు ప్రమాణం, మనకు కాదు. మన పితరులకు వాగ్దానం చేశాడు, మనకు కాదు. కనుక మనతో డైరెక్ట్గా చేయలేదు, మనకంటే ముందుగా మన పితరులతో చేశాడు. కాబట్టి అది మనకు దక్కింది. కాబట్టి మీరు దాన్ని అనుభవించబోతున్నారు, మీ పిల్లలు అనుభవించబోతున్నారు. మన పితరులకు ఇచ్చిన వాగ్దానం మనం అనుభవించబోతున్నాం. కాబట్టి లెట్ us బీ కేర్ఫుల్. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి వాళ్ళకి మీరు నేర్పించండి. మనకు నిత్యము మేలు కలుగుటకై యెహోవా నేటి వలె మనలను బ్రతికించున్నట్లు మన దేవుడిని యెహోవాకు భయపడి ఈ కట్టడలన్నీ గైకొనాలని ఆజ్ఞాపించు. మనలను యెహోవా బ్రతికించున్నట్లు. అవర్ లైఫ్ ఈజ్ ఇన్ హిస్ హ్యాండ్స్. మన జీవము ఆయన చేతుల్లో ఉంది. నేడు మేము జీవించి ఉన్నామంటే ఈ అరణ్య యాత్రలో ఎంతో పెద్ద యుద్ధాలు ఎదుర్కొని కూడా మేము జీవించి ఉన్నాము అని అంటే, శేషమైన మేము జీవించి ఉన్నాము అని అంటే, మా పితరులు ఒక తరం వారు అరణ్యములో రాలిపోయినా మేము జీవించి ఉన్నాం నేటి వరకు అని అంటే, అది దేవుని కృప, దేవుని యొక్క జీవము తప్ప మరొకటి కాదని నీ యొక్క పిల్లలతో నువ్వు చెప్పాలి. 25వ వచనం, ఆఖరి వచనం, మన దేవుడని యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనం నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగుతుంది. విశ్వాస సంబంధమైన నీతి, ధర్మశాస్త్ర సంబంధమైన నీతి. ఇది క్రియలను చేయుట వలన కలిగిన నీతి, క్రీస్తునందల విశ్వాసము మూలముగా కలిగిన నీతి. కనుక మనకు నీతి కలుగుతుంది అన్నాడు. ఎప్పుడు ఆయన ఆజ్ఞలన్నింటినీ కూడా మనం అనుసరించి ఆయన చెప్పినట్లుగా మనం నడుచుకున్నప్పుడు, ఆయన సన్నిధిని మనం ఉన్నప్పుడు మనకు నీతి కలుగుతుంది.
ఇశ్రాయేలీయుల యొక్క నీతి ధర్మశాస్త్ర సంబంధమైన నీతి. వారు విశ్వాస సంబంధమైన నీతి వైపు రావడానికి ఇష్టపడలేదు. వారు ఇంకా ధర్మశాస్త్రం మీదే ఆధారపడి ఉన్నారు నేటికి కూడా. వారి కనులకు దేవుడు గుడ్డితనం కలుగు చేశాడు. అందుకే వారు ఇంకా ఆజ్ఞకే ప్రాధాన్యత ఇస్తున్నారు, కృపకు ప్రాధాన్యత ఇవ్వలేదు. కానీ విశ్వాసులమైన క్రీస్తునందరి విశ్వాసులమైన మనమైతే కృపకు ప్రాధాన్యత ఇస్తున్నాము. మనకు కలిగిన నీతి విశ్వాస సంబంధమైన నీతి. అది క్రీస్తునందరి విశ్వాస మూలంగా మనకు అనుగ్రహించబడింది. ఇది మానవార్జితం కాదు, కృప చేత దేవుడిచ్చింది. కనుక వారికి నీతి కలుగుతుంది అన్నప్పుడు వారు క్రియల మూలంగా నీతిని ఆశించారు. మోషే వారికి చెబుతున్నాడు, నీవు క్రియలను నీవు ఆజ్ఞలను కనపరిచినప్పుడు నీ అంతరంగంలో ఉన్నటువంటి విశ్వాసం ఒక్కటే ఉంటుంది. అదేమిటంటే అది దేవుడు నిన్ను విమోచించి తీసుకొచ్చాడని దేవునిపై నీ విశ్వాసం. దేవుని పట్ల నీ విశ్వాసము నీకు నీతిని కలిగిస్తుంది. దాని వలన ఇవ్వబడిన ఆజ్ఞలను పాటించటం వలన నీకు నీతి కలుగుతుంది. ధర్మశాస్త్ర సంబంధమైన నీతిని దేవుడు వారికి ఇస్తున్నాడు. ఒక వ్యక్తి నీతిమంతుడిగా చేయబడాలి అనంటే 10 ఆజ్ఞలు పరిపూర్ణంగా జీవితకాలం అంతా కూడా పాటించిన వాడై ఉండాలి. అది చేయలేడనే మానవుని కొరకు దేవుడు తన కృపచేత విశ్వాస సంబంధమైన నీతిని క్రీస్తు ద్వారా అనుగ్రహించాడు. ఇక్కడ మనం 6వ అధ్యాయాన్ని ముగించుకుంటాం.